భూపాలపల్లిలో రాజలింగం హత్య పెను సంచలనంగా మారింది. గుర్తు తెలియని వ్యక్తులు ఆయన బండి మీద వస్తుండగా దాడి చేసి అతి కిరాతకంగా చంపారు. అయితే ఈ హత్యే ఇప్పుడు పలు అనుమానాలకు కారణమవుతోంది. ఆయన కొన్ని రోజుల నుంచి కాళేశ్వరంలో 1,30,000 కోట్ల అవినీతి జరిగిందని దానిపై పోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన హత్యకు గురవడంతో దాంతోపాటు ఆయన లాయర్ కూడా ఈ కేసు టేకాష్ చేసుకున్నాక ఆకస్మికంగా మృతి చెందడంతో ఈ హత్య వెనుక పెద్ద కుట్ర కోణం దాగి ఉందనే అనుమానాలు కలుగుతున్నాయి. అసలేం జరిగిందంటే, గత ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని, మేడిగడ్డ కుంగిపోవడానికి కొంతమంది అధికారులతో పాటు పరోక్షంగా ప్రత్యక్షంగా ఆనాటి సీఎం కేసీఆర్, హరీష్ రావు కారణమని భూపాలపల్లిలో కేసు వేశారు రాజలింగం. దీనిపై విచారణ జరిపి కేసీఆర్, హరీష్ రావు, మేఘా సంస్థపై చర్యలు తీసుకోవాలని ప్రైవేట్ పిటిషన్ వేసి ఫైట్ చేశారు. అప్పటి నుంచి ఈ కేసుపై వాదనలు, విచారణలు జరుగుతున్న క్రమంలో సడన్ గా రాజలింగం లాయర్ సంజీవరెడ్డి మృతి చెందారు. అది కూడా కాళేశ్వరం కేసు డ్రాఫ్టింగ్ చేస్తున్న రోజే ఈ మరణం జరగడంతో పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే ఆయన గుండెపోటుతో చనిపోయారని అందరూ అనుకున్నారు. ప్రస్తుతం ఈ కేసు వేసిన రాజలింగమూర్తి అత్యంత దారుణంగా హత్యకు గురవడంతో ఇప్పుడు ఈ మరణాలపై అనేక అనుమానాలు కలుగుతున్నాయి. ఇప్పటికీ హైకోర్టులో విచారణ ఉండడంతో ఈ హత్యకు మెగా కాంట్రాక్టర్ నుంచి మొదలుకొని లోకల్ కబ్జాదారుల వరకు పగ పట్టారని తెలుస్తుంది. మేడిగడ్డ కుంగిపోవడానికి గత ప్రభుత్వ అవినీతితో పాటు అనాలోచిత నిర్ణయాల వల్లనే కూలిందని హత్యకు గురైన రాజలింగమూర్తి అడ్వకేట్ సంజీవరెడ్డి భూపాలపల్లి కోర్టులో పోలీసులు కేసు నమోదు చేయాలని ప్రైవేట్ పిటిషన్ దాఖలు చేశారు. బ్యారేజీ నిర్మాణం సందర్భంగా పెద్ద ఎత్తున అధికార దుర్వినియోగం జరిగిందని, నాసిరకం పనులతో సరైన నాణ్యతా ప్రమాణాలు పాటించలేదన్నారు. దీంతో కేసీఆర్తో పాటు హరీష్ రావు, మేఘా కృష్ణారెడ్డి, ఐఏఎస్ల చుట్టూ కేసు నడిచింది. దీనిపై భూపాలపల్లి ప్రిన్సిపల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కేసీఆర్, హరీష్ రావుతో పాటు ప్రతివాదులందరికీ నోటీసులు జారీ అయ్యాయి. ఈ వ్యవహారంలో అప్పటి సీఎం కేసీఆర్, నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు, ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు, అధికారులు ప్రాజెక్టు నిర్మాణ సంస్థలను కూడా విచారించాలని కోరగా అప్పట్లో ఈ పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. దీనిని రాజలింగమూర్తి హైకోర్టులో సవాల్ చేశారు. జిల్లా కోర్టులోనే రివిజన్ పిటిషన్ను దాఖలు చేయాల్సిందిగా హైకోర్టు సూచించడంతో తిరిగి పిటిషన్ వేశారు. దీన్ని స్వీకరించిన కోర్టు మళ్లీ నోటీసులు జారీ చేసింది. ఎంత అప్డేట్ ఉన్నది చూసారు కదా. ఇంకెంత తీసుకు ఫోటోస్ మాకు కావాలంతే, వాళ్ళు ఎవరో మాకు తెలవాలి, ఇక్కడ తీసుకురావాలంతే. డాడీ కావాలి, మా డాడీ మనిషి రాడు కదా, ఫోటోస్ వచ్చి వాళ్ళ మనుషులు ఇక్కడ తీసుకురావాలంతే. ఇప్పుడు డాడీ పోలీస్ వాళ్ళు ఇప్పుడు తీసుకురావాలి, ఎస్పీ రావాలి, అంతే. కెమెరాలు ఉన్నాయా? భూపాలపల్లి జిల్లా కెమెరా మీకు ప్రతిరోజు మేము భూపాలపల్లి కెమెరా ఉంటాయి. ప్రతిరోజు లింగమూర్తి చంపిన కెమెరా మీకు రాబోతే దీనికి కారణం ఎవరు అది మీరు తెలుసుకోండి. మాకు చెప్పాలి, వచ్చాక మేము ఇక్కడే ఉంటాం. నిన్న రాత్రి వారికి చంపుతారు.